హైదరాబాద్లో నానక్రామ్గూడ రంగలాలకుంట చెరువు కబ్జాకు గురైంది. ఈ మేరకు చెరువు కబ్జాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో జయబేరి కన్స్ట్రక్షన్ రేకుల షీట్లతో కబ్జా చేసినట్లు గుర్తించారు. చెరువు ఎఫ్టీఎల్లోకి జయబేరి నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు గుర్తించారు. బఫర్ జోన్లో జయబేరి ఏర్పాటు చేసిన షీట్లను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. నానక్రామ్గూడ రంగలాల్కుంట చెరువును కబ్జా చేసి జయబేరి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి యాజమాన్యం ఇక్కడ ఏదైతే రేకుల షెడ్ నిర్మించిందో ఇక్కడ నిర్మించిన దానిపైన వరుస ఫిర్యాదులు హైడ్రాకు అందాయి. హైడ్రాకు అందడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడ స్థానికంగా రంగలాల్కుంటను లేక్ ను ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నటువంటి రేకులన్నీ కూడా జయబేరి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి రేకులు. అవన్నీ కూడా లేక్ ను ఆక్రమించి లేక్ ఎఫ్టీఎల్ పరిధిలోకి చొచ్చుకొచ్చి మరి ఆ రేకులను షెడ్లను నిర్మించారు. ఆ పక్కనే భారీ ఎత్తున హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించబోతున్నారు అనేటువంటి సమాచారం ఉంది. ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి లేక్ ను కబ్జా చేసి రేకులు నిర్మించారు. కొద్దిగా ఈ లేక్ లోకి చొచ్చుకొస్తారనేటువంటి భయంతో స్థానికులంతా కూడా ఈ చెరువును ఎట్టకేలకు పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేయడంతో రంగనాథ్ ఈ లేక్ ను విజిట్ చేశారు. ఇక్కడ వచ్చినటువంటి రేకులన్నీ కూడా పూర్తిగా జయబేరి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వారివే. అవన్నీ కూడా ఈ చెరువులోకి చొచ్చుకొచ్చాయనేటువంటిది గుర్తించారు. ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, రంగలాల్కుంట లేక్ అనేటువంటిది మొత్తం పూర్తిగా కనిపించకుండా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ పరిస్థితి ఏంటి? ఇక్కడ రేకులు ఎలా వచ్చాయి ఇక్కడికి? ఇది ఐటీ కారిడార్ ప్రతిష్టాత్మకమైన ఏరియా. ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన చెరువు ఇది. దాదాపు 5 ఎకరాల 36 గుంటల్లో ఈ చెరువు ఉంటుంది. ఎఫ్టీఎల్ గానీ మొత్తం బఫర్ గానీ మొత్తం 5 ఎకరాల 36 గుంటల్లో ఉంటుంది. ఈ దీంట్లో ఇప్పుడు చెరువు 5 ఎకరాల 36 గుంటల చెరువు కనిపిస్తుందా ఇక్కడ? చెరువు మొత్తం 5 ఎకరాల 36 గుంటలు మొత్తం 4 వైపులా కబ్జా గురైపోయింది. 2 వైపులా ఈ జయబేరి వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఈ చెరువుని ఒక పకడ్బందీ ప్లాన్ తోటి దీన్ని చంపేశారు. ఎలా అంటే ఇటు జయబేరి మురళీమోహన్ ఇది మురళీమోహన్ ఈ ఒక చెరువే కాదు, మా ప్రాంతంలో మొత్తం హైటెక్ సిటీ రాకముందు ఎకరా చాలా తక్కువ కొనేసి ఆయన 1000 కోట్లకు పడగలెత్తిపోయాడు. లాస్ట్ చెరువులు కూడా వదులుతాడు మురళీమోహన్. ఈ చెరువులోకి నీళ్లు రావాలంటే కాలువ ఉండాలి. 4 వైపుల కాలువ లేదు. పైనుంచి వచ్చే కాలువ ఎక్కడ పోయింది? బ్యూటిఫికేషన్, ఈ చెరువుని బ్యూటిఫికేషన్ పేరుతో, ఈ చెరువుకు సంబంధించి బ్యూటిఫికేషన్ పేరుతోటి జీహెచ్ఎంసీ వాళ్ళ నిధులు ఉపయోగించేసి మొత్తం వాకింగ్ ట్రాక్, ఎవడైనా వాకింగ్ చేస్తాడు ఈ ఏరియాలో? వాకింగ్ ట్రాక్ చేయాలంటే వాకింగ్ ట్రాక్ మొత్తం 4 వైపులా క్లీన్ ఉండాలి. మొత్తం వాకింగ్ ట్రాక్ పేరుతోటి ఈ చెరువుని సమాధి చేస్తూ ఆయన భూమిని సేవ్ చేయడం కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసిండ్రు. మేము ఇప్పటికైనా ఏం చెప్తున్నాం అంటే జయబేరి, అలాగే జీహెచ్ఎంసీ బోర్డు కూడా కనిపిస్తుంది అక్కడ. అడాప్టెడ్ ఫర్ రెజర్వేషన్ అంటే ఈ రంగలాల్కుంటను అభివృద్ధి చేయడానికి అడాప్షన్ చేసుకున్నట్టు కూడా ఇక్కడ ఒకటి బోర్డు పెట్టారు. కానీ ఇక్కడ వాకింగ్ ట్రాక్, స్థానికులు చెప్తున్నట్టు వాకింగ్ ట్రాక్ ఉండాలి. కానీ ఆ వాకింగ్ ట్రాక్ లోపలికి వచ్చేందుకు కనీసం రోడ్డు కూడా లేదు. అభివృద్ధి పేరుతో ఈ చెరువును మొత్తం పూర్తిగా మెల్లిమెల్లిగా కబ్జా చేస్తూ వస్తున్నారనేటువంటిది అయితే స్థానికులు చెప్తున్నారు. సో మరి నిన్న రంగనాథ్ పరిశీలించి రేకులు మొత్తం కూడా ఇక్కడ ఎఫ్టీఎల్ ను ఆక్రమించి కట్టారనేది కూడా గుర్తించారు కదా? ఎస్, రీసెంట్ గా హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ప్రతి ఫిర్యాదుకు రెస్పాండ్ అవుతున్నాడు. ఈ హైటెక్ సిటీ మొత్తం హైదరాబాద్ లో అత్యధికంగా చెరువులు కబ్జా గురైంది ఈ హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో. ఆ విషయం రంగనాథ్ గారు కూడా గుర్తించారు. ప్రతి ఫిర్యాదుకు రెస్పాండ్ అవుతున్నాడు. ఈ చెరువు విషయంలో కూడా నిన్న రెస్పాండ్ అయ్యారు, వచ్చారు. సర్వే చేపిస్తాం. మొత్తం 4 వైపులా దీనికి కబ్జా జరిగింది. మొత్తం చెరువు 5 ఎకరాల ఏదైతే 36 గుంటల్లో ఉండాల్సిన చెరువు మొత్తం దీన్ని రీస్టోర్ చేస్తామని చెప్పేసి ఆయన నిన్న హామీ ఇచ్చిపోయారు. చూడాలి, ఎందుకంటే రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? నిన్నమన్నా అంటే హైడ్రా వచ్చింది, మరి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో చెరువులు కాపాడాలి కదా. వాళ్ళు రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడం, వాళ్ళు లొంగిపోవడం వల్లే ఈ మా ఏరియాలో విలువైన చెరువులు కబ్జా గురవుతున్న పరిస్థితి. ఎవరైనా సరే చెరువుల్లో ఎంత పెద్ద బడాబాబులున్నా, సామాన్యులున్నా రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ గారు వెంటనే తీసేస్తున్నాడు. ఇది కూడా అదే పద్ధతిలో తీసేయాలి, సర్వే చేయాలి. ఒక ఇటువైపు కాదు, అటువైపు కూడా మురళీమోహన్ ఉన్నాడు, జయబేరి ఉన్నాడు. సో ఈ చెరువులు కాపాడాలంటే మరి ఇక్కడ చుట్టూ ఈ చెరువును ఆక్రమించి వెలిసినటువంటి అన్ని నిర్మాణాలను కూడా కూలగొట్టాల్సిందే అని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుషాల్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, నానక్రామ్గూడ నుంచి.